Welcome to Shiv Sai Perseverance Software Training Institute. All right, so ఇప్పుడు AI agents అన్ని బాగా పాపులర్ అవుతున్నాయి అండ్ AI agents కాంటెక్స్ట్ లో MCP అనే ఒక ప్రోటోకాల్ కూడా బాగా పాపులర్ అయింది. సో ఇదేందని ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం. ఆల్ రైట్, అండ్ మీకు ట్రైనింగ్స్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కావాలనుకుంటే డిస్ప్లే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆల్ రైట్, నౌ ఎజెండా చూస్తే సో మనకి ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, ఎంసిపి అంటే ఏంటి అని ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఈ పర్టికులర్ వీడియోకి ఒక ప్రీ రిక్వెసైట్ చూస్తే ఏపీఐ అనేది ఒక ప్రీ రిక్వెసైట్ అనమాట. సో ఈ కంప్లీట్ అండర్స్టాండింగ్ మనకి తెలియాలి అంటే ఒక కోర్ పార్ట్ వచ్చి ఏపీఐ. సో ఆల్రెడీ ఎవరికైనా ఏపీఐస్ గురించి ఐడియా ఉంటే స్కిప్ చేయొచ్చు, బట్ ఫర్ నౌ బిగినర్స్కి. సో యాక్చువల్లీ లెట్స్ కన్సిడర్ మనకి, సో హియర్ ఇఫ్ యు సీ ఫస్ట్ స్టాప్ అనే ఒక రెస్టారెంట్ ఉంది, ఫుడీస్ ఒక రెస్టారెంట్, గెట్ బ్రంచ్ అని ఒక 3 డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ చూస్తే వీ హ్యావ్ సంథింగ్ లైక్ యునో, సో ఇక్కడ మనం స్విగ్గీ జొమాటో లాగా ఫుడ్ హబ్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్లో మల్టిపుల్ రెస్టారెంట్స్ అన్ని డిస్ప్లే అయి ఉంటాయి. మనకి నచ్చిన రెస్టారెంట్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా. కాకపోతే వాట్ ఈస్ ద పాయింట్ హియర్ ఇస్, ఎప్పుడైతే మనం ఫుడ్ హబ్ అని అంటే లైక్ యూనో ఇట్లాంటి ఒక అప్లికేషన్కి వెళ్ళి సర్చ్ చేస్తామో ఈ అన్ని రెస్టారెంట్ లిస్ట్ వస్తున్నాయి. దట్ ఈస్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను foodies.food ఈ పర్టికులర్ యాప్ ఉంది కదా, ఈ పర్టికులర్ యాప్ నుంచి ఎప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నానో ఆ ఫుడ్ ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఈ పర్టికులర్ రెస్టారెంట్లో అది ఆటోమేటిక్గా ఫుడ్ హబ్లో నాకు కనిపిస్తున్నాయి. ఎలా? ఎందుకంటే ఇది వేరే సాఫ్ట్వేర్ కదా. సో కన్సిడర్ foodies.food అనేది వేరే సాఫ్ట్వేర్, ఓకే, అండ్ యూనో ఫుడ్ హబ్ అనేది కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్. ఈ 2 డిఫరెంట్ అప్లికేషన్స్ ఎలా మాట్లాడుకుంటున్నాయి, ఇక్కడ ఉండే డేటా అసలు ఇక్కడ వరకు ఎలా వస్తుంది అనేది పాయింట్, రైట్? సో దీని గురించి మనం ఇప్పుడు యూనో ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం అనమాట. ఓకే, సో గైస్ జస్ట్ ఫోకస్ హియర్. సో ఎలా అంటే ఏపీఐస్ అనమాట. ఓకే, వాట్ ఈస్ అన్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అసలు ఏంటి ఇది అంటే ఈ వెబ్సైట్ని డెవలప్ చేసే వాళ్ళు వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇట్లాంటి ఒక ఏపీఐ లింక్. సో ఏపీఐస్ అంటే ఇవి API.foodies.food/menu ఇలాంటి ఒక ఏపీఐ క్రియేట్ చేసి దాంట్లో డేటాని ఇలాగా అవైలబుల్ చేస్తారు, రైట్? సో దట్ ఈ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు ఏమవుతుందంటే యూనో ఎప్పుడైతే మనము యాజ్ ఎ యూజర్, ఆల్ రైట్, యాజ్ ఎ యూజర్ ఫుడ్ హబ్కి వెళ్ళి foodies.food అని రెస్టారెంట్ సర్చ్ చేసి మెన్యూ అని క్లిక్ చేస్తాము, ఈ రిక్వెస్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే ఏపీఐ అంటే నథింగ్ బట్ దిస్ వన్. ఓకే, ఈ ఏపీఐకి వెళ్ళి ఈ ఏపీఐ ఏం చేస్తుంది, వీళ్ళు ఈ వెబ్సైట్ ఈ అప్లికేషన్ వాళ్ళు ఈ ఏపీఐలో ఈ డేటా ఆల్రెడీ ఎక్స్పోజ్ చేశారు కాబట్టి ఈ ఏపీఐ ద్వారా మనకి డేటా ఫుడ్ హబ్కి వచ్చేస్తుంది. అదే అనమాట. సో ఏపీఐస్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యునో అప్లికేషన్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట. సో దట్ ఆ కమ్యూనికేషన్ వల్ల మన రిక్వైర్డ్ వర్క్ ఫ్లోస్ జరుగుతాయి. సో హియర్ టు సింప్లిఫై ఇప్పుడు ఏమి అంటే, సో బేసిక్లీ వీళ్ళు ఇట్లాంటి ఏపీఐస్ ద్వారా వాళ్ళ రెస్టారెంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇలా ఎక్స్పోజ్ చేస్తారు. సో మన ఫుడ్ హబ్ అనే ఒక అప్లికేషన్ ఈ రెస్టారెంట్ని యూజర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఈ ఏపీఐస్ ఏదైతే ఉన్నాయో ఈ ఏపీఐ ద్వారా డేటా ఫుడ్ హబ్కి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వేర్. సో ఈ ఫుడ్ హబ్ ఫుడీస్ వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన ఏపీఐ ద్వారా మనకి డీటెయిల్స్ వస్తాయి. ఏపీఐస్ ఇలా ఉంటాయి అంటే ఈ ఏపీఐలో ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇది మెనూస్ ఏపీఐ. మీరు చూస్తే ఇక్కడ API.foodies.food/menu దాని అర్థం ఏంటి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనమాట ఈ పర్టికులర్ దీంట్లో. అలాగే గెట్ బ్రంచ్కి ఒక ఏపీఐ ఉంటుంది, ఫుడ్ టాప్కి ఒక ఏపీఐ ఉంటుంది, డిఫరెంట్ ఏపీఐస్ ఉంటాయి. సో ఏపీఐస్ అంటే ఇస్ ఆల్ అబౌట్ దిస్ గైస్. నౌ లెట్స్ టాక్ అబౌట్ something important which is LLM. So a user
మీకు చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ తెలుసు. సో యాక్చువల్లీ మనం ఎప్పుడు కూడా చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్స్ వెళ్తే ఒక సింపుల్, ఇప్పుడు వాట్సాప్ ఎలా అయితే చాటింగ్ చేస్తాం అట్లాంటి ఒక లుక్ అండ్ ఫీల్ ఉంటుంది కదా. సో ఇట్స్ యాక్చువల్లీ ఉత్త చాట్ అప్లికేషన్ కాదు, ఇది ఏఐ బేస్డ్ అప్లికేషన్. సో దాని అర్థం ఏంటి, ఎప్పుడైతే ఇక్కడ మనం ఒక యూజర్ ఇట్లాంటి ఒక అప్లికేషన్లో ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే, ఇది ఏ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ఎవరో ఉండి రైట్ ఉండి ఆ డేటా ఈ డాటెడ్ లైన్ వచ్చేసి రెస్పాన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాం కదా, ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాం మీ అప్లికేషన్లో ఏమన్నా రిక్వెస్ట్ చేస్తాం సమ్ డేటా, ఓకే లేటెస్ట్ న్యూస్ ఆన్ ఏ ఏంటి, ఆల్ రైట్. సో ఏదైనా కాంటెక్స్ట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెబ్ సర్వర్ ఎనీథింగ్ ఎస్ సచ్, అలా ఇచ్చినప్పుడు ఈ రిక్వెస్ట్ వచ్చి ఏఐకి వెళ్ళి ఏఐ ఈ రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే కరెక్ట్, ఎవరికి, ఈ పర్టికులర్ టూల్కి. ఆ టూల్ నుంచి ఇంటర్న్ మనకి వస్తుంది కదా, క్లియర్. బట్ ద కాన్సెప్ట్ హియర్ ఇస్, ఓకే ఇఫ్ యూ సీ హియర్ ఇస్ సంబడి, okay that somebody A అని చెప్పాను, who is to point, so that somebody is LLM, large language model. సో LLMs ఏం చేస్తాయంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఒక LLM, ఇలాగా మనకి క్లాడ్ అని ఉంది, డీప్ సీక్, జెమినై, ఇలా చాలా ఉన్నాయి అనమాట. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ ఏఐ, రైట్. సో దీంట్లో దిస్ వన్ యూజర్స్ రిక్వైర్మెంట్ ప్రకారము అప్పటికి అప్పుడు టెక్స్ట్ని జనరేట్ చేయడం, న్యూ కాంటెంట్ని ఆర్ న్యూ ఇమేజెస్ వీడియోస్ని జనరేట్ చేసి ఓకే అప్లికేషన్కి ఇస్తుంది. అప్లికేషన్ ఇంటర్న్ మనం వాడతాం కాబట్టి మనకి ఆ రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఆల్ రైట్, క్లియర్, ఫైన్ గై. సో నౌ మీకు ఎల్ఎల్ఎం అంటే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎల్ఎల్ఎం అంటే మనకి ఒక క్లారిటీ వచ్చింది. కాకపోతే మీరు ఎప్పుడైనా చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్స్కి వెళ్ళి చాట్ జీపీటీనే నా కోసం ఒక ఫుడ్ ఆర్డర్ చేయండి నియర్ బై హోటల్లో అని అడిగితే, మీరు ఇక్కడ చూస్తే కెన్ యూ ఆర్డర్ ఫుడ్ ఫర్ మీ నియర్ బై హోటల్ అని నేను అడిగితే, హియర్ ఆర్ సమ్ నియర్ బై రెస్టారెంట్స్ ఇన్ తిరుపతి దట్ డెలివర్ వయా పాపులర్ అప్లికేషన్స్ లైక్ స్విగ్గీ, జొమాటో అని ఇచ్చింది. కానీ మీరు చూస్తే ఐ కాంట్ ప్లేస్ అన్ ఆర్డర్ డైరెక్ట్లీ బట్ ఐ కెన్ వాక్ యూ త్రూ ద స్టెప్స్. అంటే ఎల్ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతాయంటే, ఎల్ఎల్ఎం ద్వారా మనం టాస్క్ చేపించుకోలేము అనమాట. అంటే ఎలాంటి టాస్క్ చేపించుకుంటామంటే న్యూ కాంటెంట్ క్రియేషన్, స్పెషల్లీ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, రైట్. సో ఇట్లాంటి సార్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్కి ఎల్ఎల్ఎంస్ హెల్ప్ అవుతాయి. అంతేగాని మీరు ఎల్ఎల్ఎంకి చెప్పి, ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి యాప్స్కి చెప్పి మీరు వెళ్ళి నాకు ఇప్పుడు తిరుపతిలో చిల్లీస్ అని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చెయ్యి అని రిక్వెస్ట్ పెడితే, లేదంటే ఎయిర్ ఇండియా ఆర్ ఇండిగో ఎనీథింగ్, ఈ సాఫ్ట్వేర్స్కి వెళ్ళి ఒక ఫ్లైట్ని బుక్ చేయండి నాకు రేపు తిరుపతి టు హైదరాబాద్ అని అడిగామనుకోండి, అట్లాంటి టాస్క్ అంటే ఎల్ఎల్ఎం చేయలేదు. ఇఫ్ యూ సీ ఇది క్లియర్గా చెప్తుంది, ఐ కెనాట్ ప్లేస్ అన్ ఆర్డర్ డైరెక్ట్లీ బికాస్ ఎల్ఎల్ఎం జాబ్ అది కాదు. సో అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ రిక్వైర్మెంట్లో వచ్చిందే ఏఐ ఏజెంట్స్. సి యాక్చువల్గా ఏజెంట్స్ అంటే ఎవరు అంటే ఒక పర్పస్ మీద ఒకరి కోసం పనిచేసేవాళ్ళు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఫుడ్ ఆర్డరింగ్, సో ఏ ఏజెంట్కి మన అన్ని రిక్వైర్మెంట్స్ ఇస్తే మన కోసము ఏ ఏజెంట్ జాబ్ చేసి రెస్పాండ్ అవుతుంది. సో మీనింగ్ షేర్ యువర్ ఆల్ రిక్వైర్మెంట్స్, ఇట్ విల్ డూ ద జాబ్ ఫర్ us, రైట్. సో ఈ ఏ ఏజెంట్ని అర్థం చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఎంసిపి, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, ఇది ఒక చాలా క్రూషియల్ ప్రోటోకాల్ రైట్ హియర్. సో దీని గురించి అర్థం కావాలంటే మనం ఆర్కిటెక్చర్ ఉంది, సో విల్ గో త్రూ హియర్. ఓకే ఫైన్ గైస్, ఆల్ రైట్. సో ఇప్పుడు లెట్ మీ సింప్లిఫై హియర్. యాక్చువల్లీ యూజర్ చాట్ యాప్, సమ్ చాట్ యాప్ మనకి వాట్సాప్ కావచ్చు, ఎనీ ఆఫ్ సచ్, రైట్. సో అట్లాంటి యాప్స్లో నేను ఒక నాకు ఈ ఫుడ్ ఐటమ్, ఈ ప్రైస్ రేంజ్, స్పైసీ ఉండాలా లేదా అనే డీటెయిల్స్తో నేను కొన్ని చెప్పాను. అప్పుడు ఏ ఏజెంట్స్ ఏం చేస్తాయి, అంటే ఆ రిక్వెస్ట్ని యూజర్స్ నుంచి తీసుకుంటుంది. ఇక్కడ తీసుకునింది రైట్, నెంబర్ 1, దిస్ ఇస్ నెంబర్ 1. తీసుకున్న తర్వాత ఏఐ ఏజెంట్లో ఓకే లీవ్ అబౌట్ ఎంసిపి క్లయింట్ ఫర్ నౌ, ఏజెంట్ వెంటనే యూజర్ ప్రిఫరెన్స్ని కన్సిడర్ చేసి ఓకే సో ఎల్ఎల్ఎంకి ఆ డేటా ఇస్తుంది. అంటే యూజర్ ఇచ్చిన డేటా
ఇది అని. అప్పుడు ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది, దానికి తగినట్టు యూజర్ రిక్వెస్ట్ ప్రకారము ఎల్ఎల్ఎం వచ్చి మంచి యూనో ఫార్మేటెడ్ మేనర్లో ఆ రిక్వైర్డ్ టెక్స్ట్ కావచ్చు ఎనీథింగ్ ఆ రిక్వెస్ట్ని ఫార్మేట్ చేసి మళ్ళీ ఏ ఏజెంట్కి పంపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఏజెంట్ దీన్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏమంటే ఫుడ్ ఐటమ్ ప్రైస్ రేంజ్ స్పైసీ ఎస్ ఆర్ నో అని ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఫుడీస్ డాట్ ఫుడ్ ఈ పర్టికులర్ యూనో రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ అయిపోవాలి. కానీ నేను ఇక్కడ స్విగ్గీకి వెళ్ళట్లా, జొమాటోకి ఎక్కడ వెళ్ళట్లా, నేను ఒక అప్లికేషన్లో రైట్. మేబీ మీరు ఐడియల్లీ తీసుకోవాలంటే వెబ్ వాట్సాప్ అని కూడా అనుకోవచ్చు. ఆల్ రైట్. సో వాట్సాప్లోనే డైరెక్ట్గా నేను ప్లీజ్ ఆర్డర్ ఫుడ్ ఐటమ్ సో విత్ ఎ ప్రైస్ రేంజ్ అండ్ విచ్ షుడ్ బి స్పైసీ అని ఇస్తే ఏ ఏజెంట్ ఫస్ట్ ఎల్ఎల్ఎంకి వెళ్ళి రైట్. దిస్ ఇస్ సెకండ్ స్టెప్. ఓకే. Actually, in this context, 1 second. Actually, considering all the user requirement preferences, so LLM తో మాట్లాడి ఏ ఏజెంట్ ఆ రెస్పాన్స్ని తెచ్చుకుంటుంది. ఇప్పుడు నెంబర్ 4 ఇక్కడ. సో ఏమవుతుందంటే ఇక్కడ ఇట్లాంటి రిక్వెస్ట్ వస్తే ఓకే, ఇప్పుడు ఎల్ఎల్ఎం ఇచ్చిన ఫార్మాటెడ్ డేటాని ఏ ఏజెంట్ ఎక్కడికి పంపిస్తుంది అంటే ఎంసిపి. వాట్ ఇస్ ఎంసిపి నౌ? మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సి టు సింప్లిఫై ఇట్ రైట్. సో ఎంసిపి ఈజ్ ఆల్ అబౌట్ it's a guide for AI agent. ఓకే, మీనింగ్ ఆఫ్ దాట్ ఇస్ ఈ ఎంసిపిలో ఏం జరుగుతుందంటే ఈ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఈ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఒక్కొక్క రిక్వైర్డ్ అప్లికేషన్స్కి కరెస్పాండింగ్ ఎంసిపి సర్వర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ఎంసిపి సర్వర్స్ ఏం చేస్తాయంటే ఆల్ రైట్ ఈ రిక్వెస్ట్ని తీసుకొని ఓకే, సో ఇప్పుడు ఏ ఏజెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది ఎంసిపి సర్వర్ తీసుకొని ఆ కరెస్పాండింగ్ అప్లికేషన్ ఆఫ్ ద రెస్టారెంట్కి వెళ్ళి ఇప్పుడు మనం అనుకున్న foodies.food రైట్. సో ఇక్కడికి వెళ్ళి ఓకే ఇక్కడి నుంచి సో ఇక్కడ ఏమంటే స్టెప్ 4 అండ్ స్టెప్ 5 ఇక్కడి నుంచి ఈ రెస్పాన్స్ అలాగే మళ్ళీ రిటర్న్ అవుతుంది అనమాట. ఎక్కడికి ఏ ఏజెంట్. సో ఏ ఏజెంట్లు ఇప్పుడు మనకి ఎంసిపి క్లయింట్ అన్నట్టు ఉంటారు. ఆ ఎంసిపి క్లయింట్ ఈ రెస్పాన్స్ని తీసుకొని ఇప్పుడు ఏ ఏజెంట్ ఏం చేస్తాయంటే ఈ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయని చూసి ఇక్కడికి యూజర్ చాట్ యాప్కి రెస్పాండ్ అయిపోతుంది. ఓకే, ఆల్ రైట్, ఫైన్. సో see what is happening, manam user chat app consider like web WhatsApp or WhatsApp, anything is such, right? So ikkada I'm telling this application like please order a food from foodies.food with all this preferences. appudu emaitundante ee request direct ga a agent ki velli ఈ ఏజెంట్ ఈ డేటాని ఎల్ఎల్ఎంకి పంపించి ఆల్ రైట్ ఎల్ఎల్ఎం దీని ద్వారా ఒక ఫార్మాటెడ్ మేనర్లో ఆ టెక్స్ట్ని జనరేట్ చేసుకొని ఏజెంట్కి ఇస్తుంది. ఇప్పుడు ఈ ఏజెంట్ ఈ పర్టికులర్ రిక్వెస్ట్ని అలాగే ఎంసిపికి ఫార్వర్డ్ చేస్తుంది. వాట్ ఈస్ ఎంసిపి? మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో ఈ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గైడ్ అనమాట. అంటే ఇట్లాంటి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఏపీఐస్ వాడాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో నా మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో యూజర్ రిక్వెస్ట్ వచ్చేసి foodies.food అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎంసిపి అనేది ఒక గైడ్ అన్న, అంటే సెట్ ఆఫ్ రూల్స్ కదా ప్రోటోకాల్ అంటే. సో మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఈ రూల్స్లో సో యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ పిక్స్ foodies.food ఎంసిపి సర్వర్ అనమాట. ఇక్కడ అసలు వీళ్ళు అడిగిన దానికి అన్ని రిక్వైర్డ్ ఏపీఐస్ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి అన్ని అంటే ఈ ఫుడ్ ఆర్డరింగ్కి అదంతా అనుకున్నాం కదా, ఆర్డర్ foodies.foodలో ఆర్డర్ చేసి ఆ రెస్పాన్స్ తీసుకొని ఎంసిపి క్లయింట్కి ఇచ్చేస్తారు. ఎంసిపి సర్వర్ నుంచి అంటే ఎంసిపి సర్వరే ఎంసిపి క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఎంసిపి క్లయింట్ ఉండేది ఏ ఏజెంట్లోనే. ఆల్ రైట్. సో ఏజెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే అవసరమైతే మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఆ డేటా అంతా ఫార్మాటెడ్గా ఉంటే దట్ ఈస్ ఫైన్, ఇఫ్ నాట్ మనం మళ్ళీ ఇక్కడ పంపించు దాన్ని ఫార్మాట్ చేసి మళ్ళీ తెచ్చుకొని ఇప్పుడు ఏ ఏజెంట్ వచ్చేసి యూజర్కి రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఇది అనమాట కంప్లీట్
workflow of AI agent. All right. So ideally అసలు LLMs, agents, NCP అంటే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఆల్ రైట్, ఫైన్ గైస్, థ్యాంక్ యూ. సో గైస్, సో మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ హియర్ టు డిస్కస్ ఏంటి అంటే, సో agents.ai అని ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఏజెంట్స్ అన్నీ ఉంటాయి డిఫరెంట్ యూస్ కేసెస్కి, మీరు చెక్ చేయొచ్చు. ఇఫ్ నాట్, N8N అని ఒక టూల్ ఉంది, దీన్ని నో కోడ్ టూల్ అంటారు. అంటే ఏంటంటే, మనము మన ఓన్ ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, మన ఓన్ ఏఐ ఏజెంట్స్ అండ్ వర్క్ ఫ్లోని బిల్డ్ చేయాలనుకుంటే, N8N అనే నో కోడ్ టూల్ కనుక వాడినట్లయితే ఈజీగా యూనో మనం బిల్డ్ చేసుకోవచ్చు. అసలు నో కోడ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ప్రోగ్రామింగ్ అనేది అవసరం లేదు. సో విత్ జీరో కోడింగ్ మనం ఏజెంట్ని డైరెక్ట్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్ గైస్, థ్యాంక్ యూ.